నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన రైలు ప్రయాణికుల భద్రతపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది. రైల్వే వ్యవస్థలోని సంస్థాగత లోపాలు, అరిగిపోయిన పట్టాలు, కాపలాలేని రైల్వే గేట్లు, 100 ఏళ్లు దాటిన వంతెనల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రైల్వేల భద్రతా ప్రమాణాలపై ఇప్పటికే పలు కమిటీలు ఇచ్చిన నివేదికల్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే ఇలాంటి పెను ప్రమాదాలకు కారణమన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వైఎన్ శాస్త్రి గారు, రిటైర్డ్ చీఫ్ కంట్రోలర్, సి రామకృష్ణ గారు, దక్షిణ మధ్య రైల్వే మాజీ జనరల్ మేనేజర్, కె శివకుమార్ గారు, రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ విఎస్ రావు గారు, రవాణా రంగ నిపుణులు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. రామకృష్ణ గారు, ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎలాంటి కారణాల నేపథ్యంగా పరిశీలించాలి? రెండే కారణాలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకటి ట్రాక్, రైల్వే ట్రాక్ సంబంధించింది. రెండవది రైల్వేలో ఉండేటువంటి కోచెస్, దానివల్ల కూడాను జరగటానికి ఆస్కారం ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది రైల్వేలో ఉండేటువంటి ట్రాక్ వల్ల జరిగింది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. దీని గురించి పూర్తిగా చాలా లోతుగా అన్ని ఆస్పెక్ట్స్తో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వం అనేక కమిటీస్ని ఏర్పాటు చేశారు. వాటి యొక్క సలహాలేమిటి, ఎంతవరకు ఆ సలహాలు సూచనలు ఆచరణకు లోచుకున్నాయి అనేది పూర్తిగా కూలంకషంగా చర్చించవలసిన విషయం ఉంది. నా ఉద్దేశంలో రైల్వేలో ఉండేటువంటి అసెట్స్ అంటే ట్రాకు, సిగ్నలింగ్ సిస్టమ్, అలాగే కోచెస్, బోగీలు, ఇవి కావలసినంత స్పీడ్తో రీప్లేస్ కావటం లేదు. అంటే ఓవరేజ్ అసెట్స్ అంటాం. దాని గురించి పూర్తిగా ఒక రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 2 కమిటీలు ఏర్పాటు చేస్తే వాటి సలహాల్ని మరింతగా స్పీడప్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ట్రాక్లో కానీ తర్వాత బోగీస్లో కానీ చాలా రీప్లేస్మెంట్ చేయడం డిలేస్ ఉన్నాయి. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, అనేక సంవత్సరాల కింద రైల్వేస్ యాంటీ కొలిజన్ డివైస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. అదొక ఎన్ఎఫ్ రైల్వే ప్రాంతంలో మాత్రమే ఆచరణలో ఉన్నది. మిగతా రైల్వేలో, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడాను అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఆచరణకు నోచుకోలేదు. ఎక్స్పెరిమెంట్ కింద ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అని చెప్పేసి TCAS అనేది కొత్తగా, అంటే యాంటీ కొలిజన్ డివైస్ కంటే కూడాను మరింత మెరుగైనటువంటి ఇదొక స్కీమ్ అని చెప్పేసి ఇండియన్ రైల్వేస్లో, ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేలో వికారాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కింద ప్లాన్ చేశారు. అది ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లోనే ఉంది. ఈ కారణాల వల్ల డిలే, తర్వాత ఓవర్ అసెట్స్ రీప్లేస్మెంట్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మనం గట్టిగా చెప్పవచ్చు. శాస్త్రి గారు, ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటనకు కారణమైన వారిని, బాధ్యులైన వారిని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టంగా చెప్పారు. మరి దీనికి ప్రధానంగా ఎవరిని బాధ్యులుగా చూడాలి? అరిగిపోయిన పట్టాలనా లేకపోతే తనిఖీ సిబ్బందినా? పెద్దవాళ్ళని తప్పించాలంటే చిన్నవాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఏదైనా ట్రాక్ లూజ్ ఉండి కానీ కింద బ్యాలెస్ట్ ఉంటుంది, బ్యాలెస్ట్ లూకుంటే ట్రాక్ విరగడానికి కారణం ఉంది. ఇది ఏముంది అనేది ముందర మనం ఫస్ట్ అది అనలైజ్ చేస్తే కానీ ఎందుకు విరిగిందని చెప్పలేము. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఇందులో డ్రైవర్ ఎక్సెస్ స్పీడ్ ఎవడో ఎక్కడ చెప్పలా, ట్రైన్ మేబీ రన్నింగ్ అట్ ఎక్సెస్ స్పీడ్ ఎవడు చెప్పలా. రెండోది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, స్పీడ్ రిస్ట్రిక్షన్స్. ట్రైన్స్ పోయేటప్పుడు కొన్ని డేంజరస్ స్పాట్లో వాటిల్లో యూ మస్ట్ గో ఎట్ రిస్ట్రిక్టెడ్ స్పీడ్. ఆ రిస్ట్రిక్టెడ్ స్పీడ్ ఏమైనా కాస్ట్నాట్ ఉండి వాడు రిస్ట్రిక్టెడ్ స్పీడ్ ఫాలో కాకుండా ఏమైనా స్పీడ్కి వెళ్ళిపోయినాడా. కాబట్టి 2 డ్రైవర్ గురించి ఎక్కడ మాట్లాడాల. మూడోది ట్రాక్ బోగిల గురించి ఎక్కడ మాట్లాడాలి. ఇందులో స్పెసిఫిక్ ఇందులో ఏమొచ్చిందంటే, ఈ ట్రైన్ ఫార్మేషన్ 22 బోగీస్ నార్మల్, ఒక ఎక్స్ట్రా బోగి అటాచ్ చేశారు 23, 1 ఎక్స్ట్రా
3 టైర్ ఏసీ అటాచ్ చేశాడు. అది ఎందుకు అటాచ్ చేయాల్సి వచ్చింది అండ్ వెదర్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ అటెండెడ్ టు ఆర్ నాట్, దాంట్లో అంతా చెక్ చేసి కరెక్ట్గా పెట్టాడా లేదా, ఎమర్జెన్సీ కోసం ఏమైనా పెట్టేశాడా. ఇప్పుడు ఈ బండి ఫార్మేషన్ మీరు పేపర్ ప్రకారంగా ఫార్మేషన్ ప్రకారం అంటే ఆ ఎక్స్ట్రా బోగి 7th, ఆ ముందర ఉన్నాయి 2 బాగానే ఉన్నాయి, దాని వెనకాలవన్నీ మొత్తం అన్నీ పోయినాయి. అంటే ఆ బోగితో సహా 4 బోగీలు పడ్డాయి, బాగా మేజర్ అందులో చచ్చిపోయినారు. ఇప్పుడు ఆ బోగిలో ఏమైనా డిఫెక్ట్ ఉందా, అది ప్రాపర్ అటెండ్ అయినాడా లేదా. ఈ రోలింగ్ స్టాక్ వెరీ ఇంపార్టెంట్. అసలు టైం ఏంటంటే రోలింగ్ స్టాక్ సైడింగ్లో పడేస్తాం వాషింగ్ కోసం, రిపేర్స్ కోసం. ఎంత టైం ఇస్తున్నాడు, అది ఎవరు క్లీనింగ్ చేస్తున్నారు, ఎవరు ప్రాపర్ అటెండ్ అవుతున్నాడు, సరైన చూసేవాళ్ళు లేరు, మ్యాన్ పవర్ లేదు, స్టాఫ్ లేరు. కాబట్టి ఏదో ఎమర్జెన్సీ దేవాధీనం బళ్ళు పోతున్నాయి. కాబట్టి ఇది రోలింగ్ స్టాక్ డిఫెక్టివా. దీని తర్వాత నెక్స్ట్ మీరు చెప్పింది ట్రాక్. అందరూ ట్రాక్ అంటున్నారు కాబట్టి ఈ ట్రాక్ మీద ఎందుకు ట్రాక్ ఏంటి డిఫెక్టివ్. ట్రాక్ డిఫెక్ట్ అంటే జనరల్గా కీమన్ అని మా దగ్గర గ్యాంగ్ మన్ అని వాడు సూపర్వైజ్ చేయలేదని వాడిని ఎత్తి దోషేస్తారు. అది ఇందాక ఆయన చెప్తున్నారు డబల్ లైన్ సెక్షన్లో సింగిల్ లైన్ వర్కింగ్ నడుస్తుందని. ఆ సింగిల్ లైన్ వర్కింగ్ నడుస్తుంటే దానికి బోల్డ్ అని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా ఇవన్నీ అనలైజ్ చేస్తే పక్కా ఎంక్వైరీ కండక్ట్ చేస్తేనే కానీ రాదు. ఇప్పటికి 4 రకాల కమిటీలు వేశారు, వీళ్ళు బోల్డ్ రిపోర్ట్స్ ఇచ్చారు. ఇంతవరకు ఏ రిపోర్టు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలే. ఒక్క రిపోర్టు షార్టేజ్ మ్యాన్ పవర్ని తగ్గించండి, ఆ బోర్డుని ప్రక్షాళన చేయండి, బడ్జెట్ వద్దు, ఇవి మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. శివకుమార్ గారు, ఒక రైలు బయలుదేరే ముందు ప్రధాన భద్రతాధికారి పర్యవేక్షణలో వివిధ విభాగాల సిబ్బంది రైళ్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. మరి రైల్వే శాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉండడంతో ఈ ప్రక్రియ సజావుగా కొనసాగట్లేదనేటువంటి విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. మరి రైల్వే శాఖ ప్రధానంగా ఈ సిబ్బంది భర్తీ విషయంలో ఎలాంటి దృష్టి పెట్టాలి? రైల్వేలో 1.5 లక్ష సేఫ్టీ విభాగంలో ఉన్న మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. సేఫ్టీ విభాగంలో మొత్తంగా 2.5 లక్షలు సేఫ్టీ విభాగంలోనే ఉంది. ఇది మీ భద్రతా విభాగం C&W డిపార్ట్మెంట్ ట్రైన్ ఎగ్జామినేషన్ అంటారు. యార్డ్లో ఇవన్నీ ట్రైన్ రాగానే ఒక 6 గంటలు టైం ఇవ్వాలి, పిట్ లైన్లో పెట్టాలి. పిట్ లైన్ అని ఉంటుంది, దానిపైన ట్రైన్ని పెడతారు. కింద నుంచి పైన అండర్ గేరు చెక్కింగ్, లోపల చెక్కింగ్, అవన్నీ అనేది చెక్కింగ్ చేస్తారు. కానీ 6 అవర్స్ టైం ఇవ్వట్లేదు. అది 2-3 గంటలు టైం ఇచ్చి బాబు టైం అయిపోయింది 5:30 బండికి పోవాలి అని మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తారు. ఆ దాంట్లో ఒక కోచ్ సరిగా లేకపోతే దాన్ని సిక్ చేసి బయట పెట్టేయాలి, తీసేసి వేరే కోచ్ పెట్టాలి, ఆ మధ్య నుంచి తీసేసి వేరే కోచ్ పెట్టాలి. ఇంత షంటింగ్ చేయాలి దాన్ని. అంటే ఇవన్నీ ఎందుకు, ఈ ట్రైన్ ఇవాళ వెళ్ళిపోవాలి, ట్రైన్ రద్దు అయితే పెద్ద రైల్వేకి ఏదో పేరు వచ్చేస్తుంది, చెడ్డ పేరని నడిపించాలని చెప్పి ఆ రకంగా నడుస్తున్నారు. సో మీరు చెప్పినట్టు ఇది ఒక కీలకమైనది. ట్రైన్ ఈ రకంగా జరిగితే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఆ సూపర్వైజర్ ట్రైన్ ఇప్పుడు ఎక్కడో దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయింది, ఆ సూపర్వైజర్ని రేపు ఆయన్ని డిస్మిస్ చేస్తారు, రిమూవల్లో డిస్మిస్ చేస్తారు ఆయన్ని. మీరు ఆయనకి సరైన టైం కల్పించలేదు, వ్యవస్థ కల్పించలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించలేదు, కానీ ఆయన బాధ్యుడు. అంటే ఇవన్నీ ఏమంటే చూస్తే మనం సిస్టమ్ ఫాల్ట్ వీళ్ళ మీద పెడుతున్నారు అనేది ఒకటి కనపడుతుంది. నైట్లో ట్రాక్ మ్యాన్ ఆ రకంగా పెట్రోలింగ్ చేయాలి, ఆయన చూడాలి ఏమైనా వెల్డింగ్ ఫెయిలియర్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూడాలి, ఫ్రాక్చర్ ఉందా లేదా అని చూడాలి. ఆయనకి ఎంత టైం ఇస్తున్నారంటే 20 కిలోమీటర్లు తిరగాలి. అది ఎప్పుడు ఒక 70 సంవత్సరాల టైంలో పెట్టిన రూల్, అది 20 కిలోమీటర్లు తిరగాలి. ఈరోజు ట్రైన్స్ పెరిగిపోయినాయి, 5 రెట్లు 10 రెట్లు పెరిగినాయి. ఇప్పుడు ఆయన ట్రైన్ మీద నడవడానికి టైం లేదు. మీరు అందుకే చూస్తున్నారు ఒక 600-700 ట్రాక్ మెన్లు ఈరోజు చనిపోతుంటారు, రన్ ఓవర్ అంటే ట్రైన్లు కొట్టి ఆ రకంగా డ్యూటీలో పనిచేస్తూ చనిపోతుంటారు. ఇవి జరుగుతుంటాయి. ఇవి ఆయన వెల్డింగ్ ఇవన్నీ చూస్తూ వెళ్ళాలి. 20 కిలోమీటర్స్ నైట్ వెళ్ళాలి ఒకే డ్యూటీ. అది యాక్చువల్లీ వెల్డింగ్ రూల్స్లో ఆయన 2-3 కిలోమీటర్లే చూడాలి, కానీ 20 కిలోమీటర్లు చూడమని చెప్తారు. ఇది ఒక ప్రధానమైన ఘాతకం. ఇది తర్వాత మొన్న నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ ఫాగ్ ఉందని ఒక ఇన్ఫర్మేషన్. నార్త్ ఇండియాలో మొత్తం స్మాగ్ అనేది పెరిగిపోయింది. సో ఇది ఒక అందరికీ, డ్రైవర్కు ప్రాబ్లమే, అదే రకంగా పనిచేసే ట్రాక్ మ్యాన్కి ప్రాబ్లమే. దీనికి సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి. బోగీల కొరత భద్రతా వ్యవస్థను ఏ మేరకు ప్రభావితం చేస్తుందంటారు? ఓవరేజ్ కోచెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కోచెస్ సాధారణంగా లేదు, ట్రైన్లు ఇంట్రడ్యూస్ అయిపోతున్నాయి కానీ కోచెస్ సాధారణంగా లేదు. స్పెషల్ ట్రైన్స్ అని పెడుతుంటారు, సంక్రాంతి స్పెషల్, దీపావళి స్పెషల్, ఈ స్పెషల్ అని పెడుతుంటారు. ఎక్కడో ఏదో ట్రైన్ కోచ్ని తీసుకుని వచ్చి పాత కోచెస్ని ఎక్కడో ఉంటే అవన్నీ జమ చేసి ఇది ఓ స్పెషల్ ట్రైన్ అని మీ మీద జనాల మీద రుద్దుతూ ఉంటారు. ఇది రైల్వేలో జరిగేది. స్పెషల్ కోచ్ ఈ ICF ఈ పెరంబూరు ఇక్కడ కోచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థలని పెంచట్లేదు. ఇప్పుడు ఇంకా ఆయన చెప్పినట్టు దేబ్రాయ్ రిపోర్ట్లో అయితే అవన్నీ మూసేయమంటున్నారు, ప్రైవేట్కి ఇచ్చేయమంటున్నారు, అంటే మీరు నడపద్దు అంటున్నారు. ఇవి ఒక భాగం.
ఈ కోచెస్లో ఇంకోటి ఈరోజు ఎల్హెచ్బి కోచెస్ ఉండాలనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎల్హెచ్బి కోచెస్ని వాడుతుంటారు. లింక్ హాఫ్మెన్ బర్న్ కోచ్ అనమాట. దీంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. అలాయ్ స్టీల్తో తయారు చేసిన కోచ్ ఇది. దాని అన్కపుల్ కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక కోచ్ మీద ఒక కోచ్ అని పడిపోయింది ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్. అలా కావు. దాంట్లో సేఫ్టీ ఇలాంటి ప్రమాదకమైన పరిస్థితుల్లో కూడా ఇంత ఘోరంగా యాక్సిడెంట్ జరగదు, ఇంతమంది చనిపోరు ఆ కోచెస్ ఉంటే. కానీ ఇప్పుడు పేపర్లో ఏమొచ్చిందంటే పెరంబూర్ నుంచి పాత కోచెస్, లైఫ్ అయిన కోచెస్ అని కూడా మన పేపర్లో చూస్తున్నాం. సో ఇది ఎల్హెచ్బి కోచెస్ని వెంటనే అన్ని ట్రైన్లలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు మనం రైల్వే వ్యవస్థ ఏంటి, నిధుల కొరత వల్ల దానికి ఒక 10-year ప్లాన్, 20 సంవత్సరాల ప్లాన్ అని పెడుతుంటాం. అంటే సేఫ్టీకి, భద్రతకి మనం 20 సంవత్సరాల ప్లాన్లు పెడుతుంటాం. అంటే యాక్సిడెంట్లు 20 సంవత్సరాలు జరిగినా పర్వాలేదు, కానీ ఈ రకంగా మన బడ్జెట్ మాత్రం ఆ రకంగా పెడుతుంటాం. రావు గారు, రైల్వే ప్రమాదాలని ముందస్తుగా నివారించడానికి జీపీఎస్ ఆధారిత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థని 4 ఏళ్ల కిందటే అందుబాటులోకి వచ్చింది. అయినా కూడా ఈ రైల్వే ప్రమాదాలు ఈ విధంగా జరగడానికి కారణాలను ఈ విధంగా చూడాలి. ఎందుకని ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించలేకపోతున్నాం? ఇన్సిడెంటల్గా జరిగే ప్రమాదాలు అయితే అది ఎవరు ఏం చేయకపోవచ్చు, కానీ వ్యవస్థలో లోపంతో జరిగేవి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు అది ఏదైతే ఇంతకుముందు శాస్త్రి గారు కానీ చెప్పారో, ఇప్పుడు ఆ రైలు ఉంది, ఆ రైలు ట్రాక్ని వీటన్నిటిని చూడాల్సిన మనుషులు కానీ చూడాల్సిన సిస్టమ్స్ కానీ ఏంటనేది ఇప్పుడు అధునాతన విజ్ఞానం పెరిగింది. కానీ ప్రమాదాల విశ్లేషణ చూస్తే 1890 నుంచి 1931 వరకు మధ్య జరిగిన మొత్తం ప్రమాదాలు 15, చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా స్వల్పం. కానీ అదే మధ్య పార్టీలోకి వస్తే, అంటే స్వాతంత్రానికి పూర్వం 1941 నుంచి 1979 కాలంలో చూస్తే జరిగిన ప్రమాదాలు 38, కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య మొత్తం చూస్తే 1392. కానీ 1980 నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే జరిగిన ప్రమాదాల సంఖ్య సుమారు 142 ప్రమాదాలు జరిగినాయి. చనిపోయిన వాళ్ళ సంఖ్య 4900 పైచిలకు మరణాలు సంభవించాయి. నిజంగా రాను రాను టెక్నాలజీ అభివృద్ధి అవుతోంది. మానవరహితంగా కూడా చాలా పనులు చేయగలుగుతున్నాం. మంగళయానికి కూడా మనం పంపించగలుగుతున్నాం. కానీ మనుషుల ప్రాణాలు పోకుండా రైలు వ్యవస్థని ఆధునీకరించడం అంటే ఇది ప్రభుత్వ విధానంతో ముడిపడిన అంశం. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందా చేయదా? ఎన్సైటీకి డబ్బులు, లాభాలు, నష్టాలు ఈ లెక్కలేయడం కాకుండా ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న వ్యవస్థ ఇది. మొత్తం ప్రపంచంలోనే అత్యంత నిడివి కలిగిన రైలు వ్యవస్థ కలిగింది మనం నాలుగో దానిగా మనం ఉన్నాం. కానీ ఇక్కడ తీసుకుంటున్న భద్రత కానీ, రైల్వే ఎక్స్పాన్షన్కి కానీ, దాంతోపాటు ఆధునీకరణకు సంబంధించిన జీపీఎస్ దాకా వెళ్ళడం కాదు, అసలు ట్రాక్సే మార్చట్లేదు. వేసిన అనేక సంవత్సరాల క్రితం వేసిన ట్రాక్స్ అన్ని అట్లాగే ఉన్నాయి. సర్టెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ట్రాక్ని మార్చాలి, కొత్త రైల్ని దాంట్లో పెట్టాలి, అక్కడ తీసుకురావాలి. ఇంతకుముందే చెప్పినట్టు కోచెస్ ఉన్నాయి, మొత్తం అంతా కూడా పాడుబడ్డ కోచెస్ ఇప్పటికి కూడా లైన్లోకి వస్తున్నాయి కదప్ప. పెరిగిన అధునాతనమైన పద్ధతుల్లో కోచెస్ ఎక్కడ తయారవుతున్నాయంటే తయారు చేయట్లేదు, దాన్ని పెట్టట్లేదు. అందుకని దాంతోపాటుగానే ఇప్పుడు లైన్మెన్లు ఇంకా మనుషులు ఉండేది వెతికేదే చెప్తున్నారు. ఇప్పుడు శివకుమార్ గారు చెప్పినట్టు 20 కిలోమీటర్లు రాత్రిపూట వెళ్ళాలి, నడిచి వెళ్ళి పోయి చూడాలి. కానీ దానికి ఇంకా ప్రత్యామ్నాయాలు లేవంటే ఉన్న వాటిని మనం ఉపయోగించట్లేదు. ఎందుకంటే డబ్బులు దాని మీద ఖర్చు పెట్టడం అనవసరం, లాభాల వరకు చూడటం అనేది తప్ప దీని మీద పెట్టే పరిస్థితి లేదు. రైల్వేని తమ ఆదాయంగా వనరుగా చూస్తున్నాయి తప్ప ప్రజలకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. ఉన్న టెక్నాలజీని అప్గ్రేడ్ చేసి ఆ రకంగా చేయొచ్చు అనే దాని వైపు వెళ్ళట్లేదు. ఇది ప్రభుత్వ విధానంలో ఉంది. ఎందుకని 1980 నేను యువతలు ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, దేశంలో న్యూ ఎకనామిక్ పాలసీస్ తీసుకొచ్చిన పారామీటర్ 1981లోనే మొట్టమొదటి IMF అప్పు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. అక్కడి నుంచి ఎరా ప్రారంభమైంది. మొత్తం అంతా కూడా ఇతర దేశ ఆర్థిక విధానాలను మనం కూడా అమలు చేయడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఈ క్రమం మరింత పెరుగుతూ వస్తుంది. వాస్తవంగా ఇది పెరిగినప్పుడు టెక్నాలజీ కూడా పెరుగుతున్న సందర్భంలో ఈ ప్రమాదాలు నివారించ. రామకృష్ణ గారు, రైల్వే భద్రతకు సంబంధించి అనిల్ కక్కోదర్ కమిటీ పలు కీలకమైన సిఫార్సులు చేసింది. మరి రైల్వే భద్రత పరంగా ఈ కమిటీ సిఫార్సుల ప్రాధాన్యతను ప్రభుత్వాలు ఎందుకని గుర్తించలేకపోతున్నాయి? 2 కమిటీలు గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో అనిల్ కకోట్కర్ కమిటీ, ఇంకోటేమో శామ్ పిట్రోడా కమిటీ. ఒకటి భద్రతకు సంబంధించింది, రెండవదేమో మోడర్నైజేషన్, మెకనైజేషన్ కమిటీలు. తర్వాత డెబ్రాయ్ కమిటీ కూడా టోటల్గా రీవ్యాంప్ చేయాలి రైల్వేస్ అని మరొక కమిటీ కూడా వేయటం జరిగింది. ఈ కమిటీస్ వేయటం అయితే బాగానే ఉంది, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్కి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. యాక్చువల్గా ఆ కమిటీ వాళ్ళు చెప్పిన ఒక మెయిన్ పాయింట్ అంటే రైల్వే సఫర్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ బగ్ అని చెప్పారు. అంటే ఆలోచనలు ఉన్నాయి, ప్లానింగ్ అంతా ఉంది, కానీ ఆచరణగా నోచుకోవటం లేదు. అదొక కీలకమైనటువంటి విషయం. సో మోడర్నైజేషన్ అండ్ మెకనైజేషన్ ఈ 2
ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాక్ మోడర్నైజ్ చేయాలి, కోచెస్ లేటెస్ట్ కోచెస్, ఇందాక కుమార్ గారు చెప్పినట్టుగా లేటెస్ట్ కోచెస్ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ రెండింటితో కలిపి టైమ్లీ రెన్యూవల్ అండి. వీటన్నిటికీ నిధుల కొరత. సో కాబట్టి ఒకదానితో లింక్, మెయిన్ మోడర్నైజేషన్ మెకనైజేషన్ చేస్తే మాన్యువల్ మీద, మనుషుల మీద ఆధారపడేటువంటి యాక్సిడెంట్ చాలా వరకు అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంది. ఒక టీమ్ని కంప్లీట్గా తన పరిధిలో ఎంతవరకు చూడగలుగుతాడు. తర్వాత విజువల్ ఐకి కొన్ని మాత్రమే మనం చేయగలుగుతాం. అల్ట్రాసానిక్ డివైస్ ద్వారా లేటెస్ట్ మినిమం ఫ్రాక్చర్ కూడా చూడటానికి ఆస్కారం ఉంది. అది సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అనేది చూడాలన్నమాట. ఇన్స్పెక్షన్స్, మోడర్నైజేషన్, మెకనైజేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత టైమ్లీ రెన్యూవల్ చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. ఇవి జరిగితే ఇప్పుడు శామ్ పెట్రోడా కమిటీ చెప్పినా, లేకపోతే అనిల్ కకోడ్కర్ కమిటీ చెప్పినా ఇవే పాయింట్స్ చెప్పారు. అవి ఆచరణకు నోచుకోవాలి. సో ఈ యాక్సిడెంట్ సందర్భంగా సుదీర్ఘమైనటువంటి ఒక రివ్యూ జరగాల్సిన ఆస్కారం ఉంది. తర్వాత అంతమునుపు సేఫ్టీ మీద, మోడర్నైజేషన్ మీద కమిటీస్ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చాయి, అవి ఎంతవరకు ఆచరణలో జరుగుతున్నాయి, ఏం చేయాలని చెప్పి కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. శాస్త్రి గారు, రైల్వే వ్యవస్థలోని సంస్థాగత లోపాలు, కాపాలలేని రైల్వే గేట్లు, అలాగే 100 ఏళ్లు దాటిన వంతెనల వల్ల తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ ప్రధాన అంశాలపై రైల్వే శాఖ ఏ విధంగా దృష్టి కేంద్రీకరించాలి? ఇవి ఏది రెన్యువల్ చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా టైం కావాలి. మీరేమో 10 బళ్ళు నడిచే సెక్షన్లో తీసుకెళ్ళి 20 బళ్ళు పెడుతున్నాడు. నో టైం టు అటెండ్ టు ఎనీ రిపేర్స్. ఫస్ట్ ఆ టైం కావాలంటే మళ్ళీ ఇంజనీరింగ్ బ్లాక్ అని మా వాళ్ళు కొంత టైం ఇస్తారు. ఈ టైం లోపల ఈ వర్క్ చేయమని 3 hours 4 hours అట్లా బ్లాక్ ఇస్తారు. ఆ ఇంజనీరింగ్ బ్లాక్ దొరకడమే కష్టంగా ఉంది ఇప్పుడు అటెండ్ అవ్వాలంటే. చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. ట్రైన్స్ పరిగెత్తాలి కంటిన్యూస్గా. అదొక మెయిన్ ప్రాబ్లం వచ్చిందా. సార్ చెప్పినట్టుగా అల్ట్రాసానిక్ మెషిన్స్ ప్రకారంగా మ్యాన్ పవర్ చేయలేరని ఆ మెషిన్స్ చెక్ చేస్తాడు. ట్రాక్ ఎంబడే ఆ అల్ట్రాసానిక్ మెషిన్ పెట్టుకుని పోయి చూస్తే ఎక్కడ డిఫెక్ట్ ఉంది తెలుస్తుంది వాడికి. దాంట్లో వాడికి మైనర్ ఉంటుంది, మేజర్ ఉంటుంది, ఇమీడియట్. అది దాన్ని ఇమీడియట్గా అటెండ్ అవ్వని వాడు మార్క్ చేస్తాడు. ఆ ట్రాక్ పక్కనే ఎక్కడెక్కడ రిపేర్ ఉందో చేస్తాడు. ఆ మెషిన్ పోయి రిపేర్ చేశాడా చేయలేదా వాడు. ఆ రిపేర్ చేయడానికి మ్యాన్ పవర్ ఉండాలి ఫస్ట్. దాన్ని అటెండ్ అవ్వడానికి మెటీరియల్ ఉండాలి. దాని తర్వాత నీకు చెప్పిన ఇంజనీరింగ్ బ్లాక్, ఇవన్నీ ఏమీ లేదు ఇప్పుడు. అసలు లేనందువల్ల అటెండ్ కాలేకపోతున్నారు. మోర్ దాన్ 8 years నుంచి ట్రాక్ రెన్యువల్ ఇస్ డ్యూ. 8 years మీరు చెప్పిన వంతెనలు కానీ, ఇప్పుడు నైజాం స్టేట్ రైల్వే వంతెనలు ఇంకా ఉన్నాయి. వంతెనలు కానీ ఏదైనా కానీ లెవెల్ క్రాసింగ్ గేట్స్ కొంత చేస్తున్నారు ఇప్పుడు. అది కంప్లీట్గా లెవెల్ క్రాసింగ్ గేట్స్ కూడా కాదు. ఈ అల్ట్రాసానిక్ మెషిన్ ఇచ్చినప్పుడు ఏదైనా కానీ డిఫెక్ట్ ఉంటే ట్రాక్లో, దానికి వాళ్ళు దే హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఫిష్ ప్లేట్స్. ట్రాక్ పట్టించండి, ఫిష్ ప్లేట్స్ సపరేట్ ఉండి దానికి స్పెషల్ టైప్ ఆఫ్ ఫిష్ ప్లేట్స్ ఉండాలి. ఆ స్పెషల్ టైప్ ఆఫ్ ఫిష్ ప్లేట్స్ లేవు అసలు. అది ఒకవేళ ఏదైనా విరిగినా కూడా దట్ విల్ నాట్ అలౌ ది ట్రాక్ టు డ్యామేజ్ కావడానికి స్కోప్ ఉండదు. అటువంటి లేవు అసలు. అటువంటి లేకుండా ఏదో సింపుల్ మెకానిజం నడిపిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పీపుల్ ఆర్ ఆల్సో అటెండింగ్ టు ది ట్రాక్. అది వాళ్ళ మీద ఎవడో ఒక ఇంజనీర్, మా ఇంజనీర్ వాడు ఒకటి ఉంటాడు. ఈ వాడు అవుట్ సోర్సింగ్ వాడు వీడియో దబాయిస్తాడు. వీడు దబాయిస్తే కాంట్రాక్టర్ దగ్గర పోతాడు. ఆ కాంట్రాక్టర్ ఎవడు చుట్టం ఎవడు తెలుస్తుంది. శివకుమార్ గారు, రైల్వేలలో సమయపాలన, వేగం, భద్రత, అలాగే మౌలిక సదుపాయాల పరికల్పన విషయంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎలాంటి అంశాలను నేర్చుకోవాలి? ముఖ్యంగా రైల్వేల సమగ్రంగా బలోపేతం కావడానికి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? భారతదేశంలో ఉన్న రైల్వే టెక్నోక్రాట్స్, కార్మికులు, సూపర్వైజర్లు వీళ్ళ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి రైల్వేని ఎలా అభివృద్ధి చేయాలి. మళ్ళీ ఇవన్నిటికీ ఏంటంటే ట్రాక్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి నిధులు కావాలి. మన దగ్గర రైల్వే బడ్జెట్లో డిప్రిషియేషన్ అనేది ఉంటుంది. ప్రతి పరిశ్రమకి డిప్రిషియేషన్ ఉంటుంది. మన రైల్వే బడ్జెట్లో ఎక్కడ డిప్రిషియేషన్ గురించి మాట్లాడరు. మన డివిడెండ్స్ మాట్లాడతాం. 26,000 కోట్ల రూపాయలు మన సబ్సిడీ అని ఏదైతే కన్సెషన్స్ ఇస్తున్నామో దానికి రైల్వే భరిస్తుంది, డివిడెండ్స్ భరిస్తుంది. అలా 40,000 కోట్ల రూపాయలు రైల్వే భరిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ భరించాల్సింది రైల్వే భరిస్తుంది. వేరే దేశాల్లో అలా కాదు. మీరు ఫ్రాన్స్ వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, అక్కడ ప్రభుత్వం ఆ ఖర్చుల్ని భరిస్తుంది. ఖర్చులు భరించడం వల్ల డిప్రిషియేషన్. కాబట్టి ఏదైనా ఈ ఓవరేజ్ ట్రాక్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? 10% ప్రతి కంపెనీలో ఒక అకౌంటింగ్లో ఉంటుంది 10% డిప్రిషియేషన్. ఆ 10% డిప్రిషియేషన్ మన దగ్గర లేదు. ఇది ఒక పెద్ద ఇది. అదే రకంగా ఇప్పుడు మన చైనా దగ్గర నేర్చుకోవచ్చు.
చైనాలో ఎంత ట్రాక్, మన స్వాతంత్రం ఏంటి, వాళ్ళ విప్లవం తర్వాత అక్కడ 17,000 కిలోమీటర్లు, మన దగ్గర 51,000 కిలోమీటర్లు ఉండేవి ఇప్పుడు అదే టైంలో 1950లో. ఈరోజు వాళ్ళ దగ్గర 1,20,000 కిలోమీటర్లు ఉన్నాయి, మనం కేవలం ఒక 10,000 కిలోమీటర్లు యాడ్ చేయగలిగాం. అంటే రైల్వేని ఎలా చూస్తున్నామంటే లాభ నష్టాలు, ఒక ఏదో మామూలు రవాణా వ్యవస్థ, ప్రజలకి ఏదో కామన్ మ్యాన్ రవాణా వ్యవస్థ, ఒక చీప్, దాన్ని పట్టించుకోవద్దు, ఏదో నడవని అని ఆ రకంగా ఈరోజు నడిచినాయి. దీన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తీసుకోవాలి. దీన్ని చెప్తున్నారు మంత్రులు, చెప్తున్నారు, మన జైట్లీ గారు అన్నారు, ప్రభు గారు అంటున్నారు, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైల్వేని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తీసుకుంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. యాక్చువల్లీ చైనాలో ఆ రకంగా చేశారు. 2018 తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇన్వర్డ్ లుకింగ్, ఎక్స్పోర్ట్ మార్కెట్ అంతా పోయింది. వాళ్ళు ఏం చేశారు, ఇంటర్నల్గా ప్రభుత్వమే బిల్లుని UN పెట్టి రైల్వే పైన పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేశారు. బీజింగ్ నుంచి టిబెట్ వరకు హిల్స్ పైన వాళ్ళు ట్రైన్ పెట్టారంటే అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపరేట్ ప్యాసింజర్కి సపరేట్ కారిడార్, ఫ్లైట్కి సపరేట్ కారిడార్. అక్కడ గూడ్స్ ట్రైన్స్ 2,200 బోగీలతో నడుస్తుంది, మనం 60 బోగీలతోనే మనం పడుతుంటాం. సో ఆ రకంగా స్పీడ్ 2,200, 300 స్పీడ్లతో వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. అంటే ఆ మెయింటెనెన్స్, దీనిపైన ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్, ఖర్చు ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది నిధులు అనేది సేకరిస్తే డెఫినెట్గా ఇవన్నీ అవుతుంది. ఇప్పుడు 3rd లైన్లు, 2nd లైన్లు, 3వ లైన్ చేయాలి, ఇవన్నీ సరిపోదు. ఈ లైన్స్ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలి. సో దట్ ఏ ట్రైన్ ఈ రూట్లో రాకుండా వేరే రూట్ నుంచి మళ్ళిస్తే, షార్ట్ రూట్లో మళ్ళిస్తే ఇదే రూట్లో ఈ ట్రైన్స్ని స్పీడ్గా పెంచవచ్చు, లేకపోతే ఇంకో అదనంగా 2-3 ట్రైన్లు పెంచవచ్చు. ఇవన్నీ చాలా ఐడియాస్ ఉంటాయి, కానీ ఇవన్నిటికి ప్రధానంగా మళ్ళీ నిధులు అనేది ప్రధానమైన. రావు గారు, మన భారతీయ రైల్వే వ్యవస్థను ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలంటే 5,60,000 కోట్లు కావాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. భద్రతకు సంబంధించి మరో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని కూడా చెప్తున్నారు. మొత్తం మీద మన భారతీయ రైల్వే వ్యవస్థను సంస్కరించాలంటే ఎలాంటి అంశాలని ప్రాతిపదికగా తీసుకోవాలి, రైల్వేలో ఎలాంటి కీలకమైన సంస్కరణలు రావాలి? ఇప్పుడు ఏదైతే 6,00,000 కోట్లు అంటున్నారో దాన్ని పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. ఇంతకుముందే శివకుమార్ గారు చెప్పినట్టు 27,000 కిలోమీటర్లు ఉన్న చైనా 49లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1,16,000 కిలోమీటర్లు పెంచింది. రెసిస్లో కూడా ఏదైతే ఆర్థికమైన సంక్షోభం ఉన్నప్పుడు కూడా 10,000 కిలోమీటర్లు ఒక సంవత్సరంలో ఎక్స్పాన్షన్ దృష్టి మీద పెట్టి దానికోసం డబ్బుని కేటాయించి అది చేస్తుంది. ఎందుకు చేస్తుందని అంటే, ఒకటి రైల్వే అభివృద్ధి, 2 ఆ దేశ ప్రజలకు కావాల్సిన కనీస వస్తువులు, వాడికి కావాల్సిన డబ్బు, రెవెన్యూ ఇవన్నీ దాని నుంచి జనరేట్ కావాలని చెప్పి ఎక్స్పోర్ట్ వీటికెళ్ళి వెళ్లకుండా ఇట్లాంటి విధానం మన దగ్గర ఉందంటే లేదు. ఆ ఎక్స్పాన్షన్ వైపు వెళ్ళట్లేదు, దాని వైపు వెళ్ళట్లేదు. లాభాలు రావడం అంటే మనుషులను తగ్గించుకోవడం లాభాలు, రావడం అని అంటే ఓవర్ క్రష్ చేసి లాభాలు. శాస్త్రి గారు చెప్పినా, రామకృష్ణ గారు చెప్పినా, నువ్వు అక్కడికి వెళ్ళి దానికి ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ టైంలో మెయింటైన్ చేయగలిగే పరిస్థితి లేకుండా ఉంది. అందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి కదా, దాన్ని చేయాలి, దాని మనుషుల్ని పెట్టాలి, దీనికోసం అయ్యే డబ్బుని ఖర్చు పెట్టాలి. ఏం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఒక సంవత్సరానికి పెట్టుబడిదారులకు 5,48,000 కోట్ల రూపాయలు ఈ భారత ప్రభుత్వం వాళ్ళకి పన్నుల రాయితీలు ఇస్తుంది. ఒక సంవత్సరం ఆపేసి రైల్వే మీద పెట్టండి, అయిపోతుంది. యూపీలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియో ప్రకారంగా ఈవెన్ వీ కెన్ సస్పెక్ట్ సాబటేజ్ ఆల్సో ఇన్ దిస్ టు అన్పాపులర్ దిస్ ప్రెజెంట్ గవర్నమెంట్. ఈ యాంటీ గవర్నమెంట్ పాలసీస్లో దెర్ ఈజ్ ఎవరీ ఛాన్స్ ఆఫ్ సమ్ సాబటేజ్ ఉండడానికి కూడా ఖచ్చితంగా పాసిబిలిటీ ఉన్నది. మన రైల్వే వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునీకరించేందుకు 5,60,000 కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భద్రతా ప్రమాణాల మేరకు మరో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. పలు కమిటీల సిఫార్సులు అమలు చేయడానికి, రైల్వేలను ఆధునీకరించడానికి, భద్రతను పెంచే దిశగా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు శరవేగంగా ఆచరణలోకి రావాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.